5 reasons why you should start smoking after 30. Yeah, seriously, why you should start smoking after 30? First reason, aging. మీరు స్మోకింగ్ చేస్తే ఏజింగ్ అనేది స్పీడ్ అవుతుంది. అదే చేయలేరు అనుకోండి, కాదు. అండ్ ఫేస్లో డల్నెస్, మీరు ఆ ప్యాచ్లు చూస్తారు చూడండి, చాలామంది స్మోక్ చేసే వాళ్ళకి బ్లాక్ బ్లాక్ ప్యాచెస్ ఫేసెస్ మీద అక్కడక్కడ. అది దానివల్ల, చాలా వరకు దానివల్ల. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి రావడానికి. వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా, ఎందుకంటే సెల్స్ అన్ని చచ్చిపోతాయి బాడీలో. రీజన్ 2, లంగ్స్ వీక్ అవుతాయి. సో సిగరెట్ తాగేటోడు ఎంతమంది బ్రీత్ తీసుకొని ఒక 50 to 60 సెకండ్ హోల్డ్ చేయగలుగుతారు? మినిమం ఒక 30 seconds ఎంతమంది హోల్డ్ చేయగలుగుతారు? అదే తాగనోడు హోల్డ్ చేయగలుగుతాడో? చేస్తాడు. ఆడొకవేళ ప్రాపర్ హెల్తీగా డైట్ తీసుకుంటా ఉంటే ఆడు ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు నన్ను హోల్డ్ చేయమని నేను ఒక ఈజీగా 1 minute హోల్డ్ చేస్తాను. మీరు తాగేటోడు ఎంతమంది చేస్తాడు? చేయడు, వేస్ట్ అది. ఎందుకంటే దొబ్బి కూర్చుంటే మొత్తం మీ వల్ల. మీరు కాకుండా పక్కనోడు కూడా దొబ్బుతాడు మీతో పాటు. తాగకుండా మీతో పాటు కంపెనీకి వచ్చి తీసుకుపోతారు చూడండి, మంచోడు ఒకడు, తాగనోడు ఉంటాడు, మీకంటే ఎక్క దొబ్బుతాయి ఆడికి. ఎందుకంటే మీరు పీల్చి వద్దుతారు, ఆడు మొత్తం పీల్చుకుంటారు పాపం, చెత్తన. రీజన్ 3, హార్ట్ స్ట్రోక్స్. జనరల్గానే 30 దాటితే కార్డియోవాస్కులర్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఈ మధ్య వ్యాక్సిన్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇంకా చాలా ఎక్కువనాయి. అందులో మీరు ఇంకా వర్కౌట్ చేయకుండా మందు తాగి సిగరెట్లు తాగితే ఎడికెళ్ళి ఉంటుంది? పోతాయి. ఆర్టరీస్ అన్నీ బ్లాక్ అయి కూర్చుంటాయి స్మోకింగ్ వల్ల. బ్లాక్ అయిపోయినాక ఇంకేమవుతుందా? అదే అవుతుంది, ఇంకేం చెప్తా. రీజన్ 4, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్. ఇది ఒక్క రేంజ్ వరకు అబ్బాయిల కన్నా బెటర్, కానీ అమ్మాయిలు, మీరు లిటరల్లీ ఒక సెట్ ఆఫ్ ఎగ్స్ తోటి పుడతారు. మీరు ఈ స్మోకింగ్ ఇవన్నిటిని అలవాటు చేసుకొని ఉన్న ఎగ్స్ని కూడా దుబ్బించుకొని ఇష్యూస్ ఫేస్ చేస్తారు. అవసరమా మీకు? అబ్బాయిలన్నా ఆపేసి డైట్ ఫాలో అయ్యి వర్కౌట్ చేస్తుంటే రీజనరేట్ అవుతాయి పంప్ సెల్స్ అవన్నీ. బట్ అమ్మాయిలకు అట్లా కాదు. ఒక సెట్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు, అవే జీవితాంతం. మీరు ఒక జనరేషన్ని క్రియేట్ చేసేవాళ్ళు. యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రియేచర్స్. మీ వల్ల మీరు ఒకవేళ కన్సీవ్ అయినా కూడా మీకేం కాకపోవచ్చు, పుట్టేటోడికి చాలా ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ జనరేషన్స్ని మీ చిట్టి సరదాల కోసం ఖరాబ్ చేయకండి. అర్థమవుతుందా? అండ్ 5th రీజన్, బాడీ రికవరీ టైం అనేది తగ్గిపోతుంది. అర్థమైందా? మీకు ఏదైనా చిన్న దెబ్బ తాకినా, ఏది తాకినా కూడా అది ప్రాపర్గా రికవర్ కాదు స్పీడ్గా. ఎందుకంటే మొత్తం లోపల డ్యామేజ్ అయి కూర్చుంటాయి. ఇంకెక్కడ రికవరీ అవుతుంది? రికవరీ అయ్యే సిస్టమ్ మొత్తం దొబ్బించుకొని కూర్చుంటాయి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ స్మోకింగ్, లాలా.